భారీ కాన్వాయ్తో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి బయలుదేరారు కేటీఆర్ వెంట ఎర్రబెల్లి గంగుల వేముల ఉన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు కేటీఆర్. అంతకుముందు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తాను ప్రెస్ క్లబ్ కి వెళ్లబోతున్నాను, ఏదైతే సవాల్ రేవంత్ రెడ్డి విసిరారు ఆ సవాల్ని స్వీకరించి ఏదైతే ఈ రోజు తేదీని తాను చెప్పి ఇప్పుడు ప్రెస్ క్లబ్ కి వెళ్తున్నాను, దానికి సంబంధించిన సమాధానంతో పూర్తి సమాచారంతో వెళ్తున్నానంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ప్రస్తుతం భారీ కాన్వాయ్ తో కేటీఆర్ బయలుదేరారు. కేటీఆర్ వెంట ఎర్రబెల్లి గంగుల వేముల తలసాని ఉన్నారు. సో ఇప్పటికే ప్రెస్ క్లబ్ దగ్గరికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. కాసేపటి క్రితమే మనం చూసాము ప్రెస్ క్లబ్ దగ్గర కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ కార్యకర్తలు అలానే పలువురు నేతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సంసిద్ధమై ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? భారీ కాన్వాయ్తో అయితే కేటీఆర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? మరోవైపు అంటే పొలిటికల్ హీట్ ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ తరపు నుండి ఎవరైనా చర్చకు సిద్ధమయ్యారా? ఎవరైనా రాబోతున్నారా? కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ దగ్గర భారీగా పోలీసులు బందోబస్తును అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ప్రెస్ క్లబ్ని బుక్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడికి వచ్చున్నారు. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరాడు. అంతకంటే ముందుగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలా లీడర్షిప్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా అటు అసెంబ్లీ వైపు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మేము సమాధానం చెప్తాము, రేవంత్ రెడ్డో లేకపోతే మంత్రులు దీనికి అవసరం లేదు, మేమే కేటీఆర్కి సమాధానం చెప్తాం, కేటీఆర్తో ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాం, చర్చలో పాల్గొంటామంటూ అక్కడి నుంచి కొంతమంది రావడానికి రెడీ అవుతున్నారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాకుండా కొంత కట్టడి చేస్తున్నారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రెస్ క్లబ్ గేట్లను కూడా పోలీసులు మూసివేయనున్నారు. లోపలికి ఇంకెవరిని వెళ్లకుండా కేటీఆర్తో వచ్చేటువంటి టీంను మాత్రమే ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఇక ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్ళి చూద్దాము. ప్రెస్ క్లబ్ లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిన్న కేటీఆర్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల కోసం కుర్చీలు వేసి పెడతాము, అంతా రెడీ చేసి పెడతామంటూ కొన్ని కామెంట్ చేశారు. రైతులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీటిపైన చర్చిద్దామంటూ సవాల్ విసిరారు. కానీ కాంగ్రెస్ నిన్న మొన్న కొన్ని దీనికి కౌంటర్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంది. ఆ కౌంటర్ స్టేట్మెంట్స్లో భాగంగా మేము అసెంబ్లీకి రమ్మన్నాం, అసెంబ్లీ చర్చిద్దామన్నాం, కానీ వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడదామంటే పద్ధతి కాదు, ప్రెస్ క్లబ్లో మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ కూడా ఉన్నాడు. ఏంటి కేటీఆర్ వస్తున్నారా? చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, కుర్చీలు వేసి పెడతాము, రెడీగా రండి, అన్నిటి మీద చర్చకు సిద్ధమంటున్నారు. ఎంతసేపు వెయిట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళ కోసం? 100% వస్తున్నారు. ఆల్రెడీ బుక్ చేసినాము, ఇప్పుడు వస్తున్నారు, కొన్ని నిమిషాల్లో కూడా వస్తున్నారు. చూడండి, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ హరీష్ రావు గారు బనకచెర్ల విషయం మీద అసెంబ్లీ సెషన్ పెట్టండి అని అన్నాం. అసెంబ్లీ సెషన్ పెట్టలేదు. పోనీ గతంలో అధికారంలో రావడానికి ఇక్కడనే కదా మీట్ ద ప్రెస్ రేవంత్ రెడ్డి గారు నిర్వహించారు. మరి ఇక్కడనే ప్రెస్ క్లబ్ అందరి ముందు కూడా సెషన్లో అయితే ఎట్లాగో చర్చ చేస్తలేవు, నువ్వు కనీసం ఇక్కడికన్నా వస్తావు అంటే ఢిల్లీకి పరారైపోయారు. ఇంత ఓపెన్గా మీట్ ద ప్రెస్. ఇంకోటి ఏంటిది చాలా దారుణం ఏంటంటే, వాళ్ళగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో లేదో నాకు తెలియదు, జగ్గారెడ్డి గారు ఈ క్లబ్ కాదు వేరే క్లబ్ పబ్బు అని అంటే, రే ఇక్కడ మా జర్నలిస్టులు అందరూ వాళ్ళ సంఘాలు అందరూ కూడా ఇక్కడ నీకు మీట్ ద ప్రెస్ అప్పుడు నువ్వు పెట్టుకోగలిగినావు, ఇప్పుడు సడన్గా నీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తప్పుగా మారిపోయిందా? ఎందుకు రాంగ్ ఇక్కడ? ఎందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లు ఎందుకు చేస్తలేరు? సో అందుకే ఇవాళ అంటే కాంగ్రెస్ చెప్తుంది అధికారికంగా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో వివరించి రికార్డులలో పెట్టి ప్రజలకు పూర్తిస్థాయి విషయాలన్నీ అందిద్దాము, అన్ని వివరాలు అందిద్దామంటున్నారు. ఫస్ట్ మేమే కదా అసెంబ్లీలో చర్చ అన్నది, హరీష్ రావు గారే కదా బనకచెర్ల విషయం మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పింది. తర్వాత అసెంబ్లీ చర్చ కాకుండా వారు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో చలో కేటీఆర్ గారికి సవాల్ ఇసిరారు. మేము ఇలా సవాల్ స్వీకరించినాం. అసెంబ్లీ సెషన్ అంటే ఎప్పుడండి? 10-15 రోజుల ముందే కదా మేము అడిగింది. వాళ్ళ జ్ఞాపకం లేకపోతే ఎట్లా? అసెంబ్లీలో చర్చకు రావు, ప్రెస్ ముందు చర్చకు రావు, ఏమన్నా అంటే ఢిల్లీ. ఇది 50వ 49వ పరారైపోయిన పరిస్థితి. సో మరి సరే, రేవంత్ రెడ్డి గారు కాకపోతే మరి పిసిసి అధ్యక్షుడు వస్తారా, ఎవరు వస్తారో చూద్దాము. కానీ మేము అనేది ఏంటంటే, ఇంకోసారి రేవంత్ రెడ్డి గారికి అప్పుడు కొడంగల్,
తర్వాత జిహెచ్ఎంసీ ఇట్లనే ఛాలెంజ్లు ఇస్తుంటారు, పారిపోతారు. మీరు ఇక్కడే ఉన్నారు, ఇంతసేపు మీరు మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ నుంచే పీసీసీ ప్రెసిడెంట్ పాస్ అయిపోయారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాస్ అయిపోయారు, ఎవరు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వాళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీరేమో ప్రెస్ క్లబ్కి రమ్మంటున్నారు. సో వెయిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చర్చకు సిద్ధమంటూ కూర్చుంటారా? చూడండి, మేము అసెంబ్లీ అంటే వాళ్ళు తోక ముడుస్తారు, లేదు సరే ప్రెస్ క్లబ్ అంటే అప్పుడు మళ్ళీ అసెంబ్లీ అని అంటారు. ఇవన్నీ కూడా ఇంకోసారి దయచేసి ఇట్లాంటి ఛాలెంజ్లు ఇస్తే, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు, ముఖ్యమంత్రి అన్నప్పుడు మరి అనవసరంగా ఖర్గే గారిని చూసో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసో ఛాలెంజ్ సవాలనని తర్వాత ఇవాళ పోయి ఢిల్లీలో దాచుకుంటే ఎట్లాంటి పరిస్థితి. కానీ డెఫినెట్గా ఇవాళ వచ్చి మీ మీడియా వాళ్ళందరితో కూడా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ వీళ్ళు 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టేశారు, మరి ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారు, వాటి గురించి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతు బీమాను ఆపేసారు, రుణమాఫీ పూర్తి కాలేదు, ఇవన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే ఇప్పటికైనా కేటీఆర్ గారు డెఫినెట్గా ఇంకోటి అంటారు, నీకు ఆప్షన్ చూడు, నువ్వు అసెంబ్లీ సెషన్ పెడతావు పెట్టు, లేదు ఇక్కడ ప్రెస్ క్లబ్ నో అన్నావు, మరి ఇంకెక్కడ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెడతావు, అక్కడ కూడా వచ్చేస్తాం, ఏమున్నది. థ్యాంక్ యూ. ఇది కేటీఆర్ వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీడియాతో మాట్లాడతారు, మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు చర్చకు రాలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ప్లేస్ డిసైడ్ చేస్తారా, లేకపోతే అసెంబ్లీలో చర్చ పెడతారా, పెట్టండి అంటూ ఇక్కడ కొన్ని వివరాలు కూడా చెప్తారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చేసినటువంటి పనులేంటి, ఇచ్చినటువంటి రైతు బంధు అమౌంట్ ఎంత, ప్రాజెక్టులు పెట్టిన ఖర్చు ఎంత, ఏం చేశారు రైతులకు వ్యవసాయ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఏం చేసిందని పూర్తి స్థాయిలో వివరించి మరీ వెళ్తారు. దానిపైన చర్చకు సిద్ధమైతే మళ్ళీ ఇంకొక డేట్ కూడా అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఆయనకు గేట్ నుంచే కేటీఆర్ను తీసుకురావడానికి గేట్ దగ్గరికి కార్యకర్తలందరూ వెళ్ళారు. కానీ కార్యకర్తలు ఎవరిని కూడా బయటకు వెళ్ళనివ్వట్లేదు పోలీసులు. కేటీఆర్ లోపలికి వచ్చిన తర్వాత గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఘర్షణ వాతావరణం కనిపిస్తుందనే ఉద్దేశంతోనే అలాంటి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొక 5-10 నిమిషాల్లోనే కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఆల్మోస్ట్ తాజ్ కృష్ణ డౌన్లో ఉంది కేటీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్. కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు, ఎలాంటి అంటే ఎస్ రాకేష్.